చూడముచ్చటగా ఉంటుంది. గంట సార్ల తర్వాత ఈయనని ఒక అనుకుంటాం. లైన్లోకి వచ్చాడు, కథలు కూడా భలే చెప్పేది వాళ్ళ ఆయన. వాళ్ళ ఆయన కథ చెప్తే అసలు లేచేది లేదు, తెల్లారి ఇందాక అటు చెప్పేది పిట్ట కథ కూడా భలే బాగా చెప్పేది ఆయన. హాయ్ అండి, నమస్తే. నేను మీ అవంతిక. సుహారి వైబ్స్కి స్వాగతం. ఇవాళ మనం మాచవరం గ్రామంలో ఉన్నామండి. మాచవరం అంటే మనకి గుర్తొచ్చే వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. సినిమాలకి ఒక మంచి స్టోరీ ఎంత ఇంపార్టెంటో అది సినిమాలలో సాంగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా సింగర్స్కి తెర వెనకే కనిపిస్తారు, వాళ్ళ వాయిస్ మాత్రమే వింటుంటాం. కానీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక సింగర్గానే కాకుండా చాలా సినిమాల్లో కూడా నటించారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తనికెళ్ళ భరణి గారు తీసిన మిథునం సినిమా, లక్ష్మీ గారితోటి మన బాలసుబ్రహ్మణ్యం గారి నటన ఎంత గొప్పగా నటించారు అనే కంటే జీవించారు అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత పవిత్ర బంధం సినిమా, వెంకటేష్ గారికి తండ్రిగా నటించిన సినిమా. అలాగే ఆయన తన నటనతోనే కాకుండా సినిమా రంగంలో పాటలకి ప్రాణం పోసేంత ఆయన వాయిస్లో ఒక తెలియని అది వింటుంటే మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవడానికి ఇవాళ మనం మాచవరం వెళ్తున్నామండి. మన ఈ ప్రయాణంలో భాగంగా ఎంతోమందితో మాట్లాడి ఆయన గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు, అంటే ఒక సింగర్గానే కాకుండా తన యొక్క జీవితం వెనక చరిత్ర ఎలాంటిది, వాళ్ళ తాతగారి తండ్రి గారి గురించి, ప్రస్తుతం అయితే ఆ ఊరిలో ఎవరు మనకు తెలియదు, మనం వెళ్ళి తెలుసుకోవాలి. ఆయనకి సంబంధించిన మూలాలు ఇంకా ఏమన్నా ఉన్నాయేమో మనం వెళ్ళి తెలుసుకుందాము. ఇలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మీకు కనిపిస్తాయి. ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మీకు ఇవాళ నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. మీరు మన వీడియోస్ చూస్తున్నారు కదా, ఈ వీడియోస్లో నేను కనిపిస్తూ నా వాయిస్ మీకు వినిపిస్తూ నన్ను ఎంతో బాగా చూపిస్తూ ఇక్కడున్న ప్రకృతి అందాలను కూడా కవర్ చేస్తూ ఈ యొక్క వీడియోకి ప్రాణం పోసే ఇంకో వ్యక్తి ఉన్నారు. ఆయనే మా అన్నయ్య. ఆయన గురించి ఇవాళ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. అన్న ఒకసారి కనిపించండి, మీరు వీడియోలో కనిపించాలి. మా అన్నయ్య కెమెరా తిప్పన్న ఒకసారి వెనక నీ ఫేస్ చూపించాలి మా ఆడియన్స్కి ఇవాళ. అదిగో చూడండి, ఈయన మా అన్నయ్య. ఇప్పుడు మనం బాలసుబ్రహ్మణ్యం గారి ఊరు లోపలికి వెళ్ళి అక్కడ మనకు కావాల్సిన సమాచారం ఆ ఊర్లో నుంచి మనం తెలుసుకుందాము. మన జర్నీ స్టార్ట్ విత్ మా అన్నయ్య. పదండి. ఇప్పుడు మనం బాలసుబ్రహ్మణ్యం గారి గురించి తెలుసుకునే విషయాల్లో భాగంగా మనకు ఇక్కడ ఇద్దరు పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏమైనా తెలిసేమో మనం తెలుసుకుందాం ఒకసారి. సార్ నమస్తే సార్, మేము ఒంగోలు సుహారి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాం సార్. సినిమాల్లో పాటలు పాడతారు కదా బాలసుబ్రహ్మణ్యం గారు, సార్ వాళ్ళది ఈ ఊరేనా సార్? ఈ ఊరు కదమ్మా, మాసారం వాళ్ళది. మాసారం. ఎటు వెళ్ళాలి సార్? మాసారం ఇటే రూట్. ఓకే, మీకు బాగా తెలుసా సార్ బాలసుబ్రహ్మణ్యం గారు? అంటే తెలుసు అంటే పాట పాడి మా ఊరు పక్కన కాబట్టి చెప్తుంటే విన్నాం. అది మీ ఊరు పక్కనే కదా, చూడాలి కలవాలి ఆయన ఉంటే కదా మనకు సొత్తానికి. మనం ఉన్న టైంలో ఆయన ఉన్నాడు, ఆయన ఉంటాం. పేరు ఇది ఉండేది హైదరాబాద్. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు మహేందర్, ఆయన ఊరు ఇది ఉండేది హైదరాబాద్. అప్పుడప్పుడు వస్తుండే ఎమ్మెల్యే కనపడతాడు. ఆయన పాట పాడడానికి మనకి ఆడ కనపడతాడమ్మా. ఆయన పెద్ద ఆ టైం మనం ఉండాలి కదా, వస్తుంటారు కానీ మనం ఉన్నాం కదా, మనం కూడా హైదరాబాద్లో చేసుకుని వస్తుంటాం. అట్లా ఉండేవాళ్ళం కాదు. అట్లా ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారు, ఒక రైతు అనే వాళ్ళు ఉంటారు. మనకేం చేసుకున్నట్టు వచ్చేవాళ్ళం, మనం తప్పే ఉండేవాళ్ళం కాదు. అట్లా ఒక గొప్ప వ్యక్తి మీ ఊరు పక్కన ఉన్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషమే కదమ్మా. ఉన్నారు అయ్యా బంధువులు, పాత బోళ్ళు ఉన్నారు. ఇంకా ఇప్పుడంటే ఇప్పుడు ఇంకో కొత్త వాళ్ళు ఎంత హైదరాబాద్లో అయినాయా, ఎవరు ఉంటున్నారమ్మా ఇప్పుడు అంతా ఆడే ఉంటారు. కాకపోతే ఓల్డ్ ముసలోళ్ళు వాళ్ళు ఇంకా చేతగానే వాళ్ళు అట్లా ఉంటారు. ఇది ఈ టైం ఉన్న వాళ్ళు అంతా అంటే మాచవరం వెళ్ళి అడిగితే చెప్తారా? అది చెప్తారు అయ్యా. బాలసుబ్రహ్మణ్యం అని చెప్తారు. ఆదిరెడ్డి మాస్టర్ ఆదిరెడ్డి ఆయన ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు తర్వాత మహేందర్ రెడ్డి వాళ్ళ కొడుకు. ఇక్కడ ఎంత మా 8 కిలోమీటర్లు, 8 కూడా ఉండదు. మాస్టర్ అది మా పడతారు మాస్టర్. తర్వాత గుడ్లూరు,
తర్వాత కావిలి చూడముచ్చటగా ఉంటుంది. గంటసాల తర్వాత ఈయనని ఒక అనుకుంటాం. కొద్ది పాసపాటలు అంటే కొద్దిగా వినముచ్చటగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే సరే మా పుట్టోళ్ళకి ఇప్పుడు పాటలే కావాలి. ఇప్పుడు మా పుట్టోళ్ళ కింద ఆ పాటలు అంటే ఒక వినముచ్చుంది. ఇప్పుడు ఏంటంటే ఆ పాట అర్థం కాదు, ఆ మ్యూజిక్ అర్థం కాదు, వాళ్ళు చేసే డాన్స్ అర్థం కాదు మనకి. అప్పుడేంటంటే ఒక పాట ఉంటే దానికి అర్థం ఉన్నది. ఓకే అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. ఊరు అయితే ఇక్కడి నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉందంట. ఒకసారి మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ ఊరి పరిస్థితి ఎలా ఉందో, బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించిన వారు వాళ్ళ బంధువులు ఎవరన్నా ఉన్నారేమో తెలుసుకొని ఇంకా మన ప్రయాణం కొనసాగిద్దాం. 1946 జూన్ 4వ తేదీన శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి శకుంతలమ్మ దంపతులకు బాలుగారు జన్మించారు. బాలుగారికి మొదటి అవకాశం ఇచ్చి తనను అన్ని విధాలా ఆదుకున్న మొట్టమొదటి గురువు ఎస్వి కోదండపాణి గారు. ఆయన పేరు మీద బాలుగారు బ్యానర్ స్థాపించారు. అదే శ్రీ కోదండపాణి ఫిలిం సర్క్యూట్. ఈ బ్యానర్ స్థాపించి అందులో నిర్మాతగా సినిమాలు తీశారు. తను నిర్మాతగా కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కమల్ హాసన్ గారు హీరోగా తీసిన శుభప్రదం సినిమాకి కమల్ హాసన్ గారు ₹1 కూడా తీసుకోలేదండి. ప్రస్తుతం మనం మాచవరం చేరుకున్నామండి. ఇక్కడ నాకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్కూలుతో మన బాలసుబ్రహ్మణ్యం గారికి ఏమన్నా అనుబంధం ఉందేమో మనం లోపలికి వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం. మీరు కూడా పదండి. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఓకే సార్. ఒక సింగర్గా తెలుసు, చూచాము ఒకసారి నెల్లూరులో. ఓకే సార్, ఈ స్కూల్లో బాలసుబ్రహ్మణ్యం గారికి ఏమన్నా అనుబంధం ఉందా సార్? అంటే ఈ స్కూల్లో అయితే లేదు, ఇక్కడ చదువుకోలేదు ఆయన. ఆయన చదువు అంతా నెల్లూరులోనే సాగింది. ఓకే. వాళ్ళ తండ్రి గారు ఇక్కడ కొంతకాలం పాటు ఉండేవాళ్ళు. వాళ్ళ చిన్న ఇల్లు కూడా ఉంది ఇక్కడ. తర్వాత వాళ్ళు హరికథలు చెప్తూ ఉండేవారు ఆయన. అందుకని నెల్లూరు పట్టణం కాబట్టి అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం మనమైతే మాచవరం సెంటర్లో ఉన్నామండి. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఇంకెవరైనా వాళ్ళ మాటల్లో కొన్ని విషయాలు చెప్తారేమో చూద్దాము. ఇక్కడ కొంతమంది వాళ్ళ పెద్ద మనుషులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాము. ఈ పక్కనే వాళ్ళ ఇల్లు ఉందంట, అది ఎక్కడనేది కూడా వీళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాము. సార్ నమస్తే సార్, మేము సుహారి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాం సార్. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఒక వీడియో తీస్తున్నాము. వాళ్ళది ఈ ఊరే అని తెలిసింది. ఆయన గురించి కొన్ని మాటలు మీ మాటల్లో కొంచెం. ఆరాధన స్వామి మా ఆయన కథలు చెప్పేది, హరికథలు బ్రహ్మాండంగా చెప్పేది. ఆయన నీతి మాటలు బాగా చెప్పేది. పెద్ద మనిషి, అతన్ని మంచి ఎత్తుగల్ల ఆయన విన్నాము మేము. కథ శివాలయంలో కూడా ఆయన వచ్చింది. ఆయన అప్పుడు వచ్చాడు, వాళ్ళ ఆయన అప్పుడే వచ్చాడు బాలసుబ్రహ్మణ్యం గారు శివాలయం. ఎంత వయసు ఉండొచ్చు బాలసుబ్రహ్మణ్యం గారికి? అప్పుడు 10 సంవత్సరాల లోపే, 20 సంవత్సరాలు. మాకు ఎంత ఉందంటే 8 సంవత్సరాల వయసు ఉండింది. 8 లోపే మాకుండింది. ఆయనకి 20 సంవత్సరాలు ఆ బయట ఉంటుంది అంతే. పాటలు పాడుతున్నారు కానీ పెద్ద మెయిన్లోకి రాలి. అతను సామే లైన్లో ఉండి కథ కూడా చెప్పాడు. అది వాళ్ళ ఆయన వచ్చి శివాలయంలో సంవత్సరం కథ అప్పుడు రావటమే. ఆయన రావమ్మ మహాలక్ష్మి పాట పాడాడు అతని బాలసుబ్రహ్మణ్యం. అది ఆ పాటను ఇంకొక పాట, 2 పాటలు పాడాడు. వాళ్ళ ఆయన కూడా నెల్లూరు పోయలే. ఆయన పోయిన తర్వాత నెల్లూరు పోయడం ఉండేది కానీ వాళ్ళ ఆస్తులు భూములు తర్వాత అమ్ముకొని పోయాడు. ఆయన పోయిన తర్వాత వాళ్ళ ఆయన అమ్ముకొని వాళ్ళ ఇల్లు పొలం కూడా ఇదే దగ్గర ఇక్కడనే పొలం ఉంది. వాళ్ళు మంచి రైతు కదా, అతను కూడా దిట్టమైన రైతు, బాగా అభిమానంతో అందరు రైతులు కూడా. మిద్దుళ్ళ మన దాకా ఉండింది, కొనుక్కున్న వాళ్ళ కింద కూడా వాళ్ళ కాడ ఉండింది. మన ఈ మంచి కొనుక్కొని పరేసి మళ్ళీ ఇల్లు కట్టుకున్నారు. లైన్లోకి వచ్చాడు, కథలు కూడా బలి చెప్పేది వాళ్ళ ఆయన. వాళ్ళ ఆయన కథ చెప్తే అసలు లేచేది లేదు. తెల్లాని ఇందాక అటు చెప్పేది. పిట్ట కథలు కూడా బాగా చెప్పేది. హరి కథలు బాగా నీట్గా చెప్పేది, మళ్ళీ చెప్పేది కథలు. అయితే ఆయన కానీ చెప్పి కథ కానీ మొదలు పెట్టాడా పైకి లేచేది లేదు, అంత వైనగా కూర్చునేది. ఈయన పాటల మీద బాగా డెవలప్ వచ్చాడు. ఈయన ఇల్లు బొల్లు ఉంది కానీ అమ్మ డైరెక్ట్ పోతే ఇల్లు అంటే మొత్తం పట్టేసారు. మర్చిపోయి ఇల్లు పెద్ద ఇల్లు, అది
ఆ నెమ్మల బొమ్మలు ఉండి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం నాన్న ఉన్నప్పుడు తర్వాత వాళ్ళు షిఫ్ట్ చేశారు. ఆరాధన సాంబయ్య కూడా దోలాలు ఇనుప దోలాలు వేసింది ఆ ఇంటికి. ఇటు ఇటు టబర్ గదులు ఉండేది. అవి ఉదయాన్న వల్ల కాసేపు నాట్యం చేస్తాను. నెమ్మలు ఉండేది ఆయన కాడ ఉండే నెమ్మలు. పెదనాన్న వాళ్ళ మాటల్లో విన్నాం కదా, మనం ఈ వైపుగా వెళ్తే బాలసుబ్రహ్మణ్యం గారి ఇల్లు ఉంటుంది అని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆ ఇల్లు శిథిలావస్థలో ఉంది అని చెప్తున్నారు. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి అక్కడ వాతావరణం ఎలా ఉందో గమనిద్దాము, పదండి. ఈ పక్కనే ఉందన్నారు కదా, ఆ ఇంటిని కూడా ఒకసారి మనం చూద్దాము. ప్రస్తుతానికైతే ఆ ఇల్లు వేరే వాళ్ళు కొనుక్కున్నారంటండి. అయినా సరే ఆయన పుట్టి పెరిగిన ప్లేసు అది కాబట్టి మనం ఒకసారి ఖచ్చితంగా చూడాల్సిందే. చూద్దాం పదండి. బాలుగారు 55 సినిమాలకు సంగీత దర్శకులుగా వ్యవహరించారు. అందులో మంచి పేరు వచ్చింది ముఖ్యంగా మయూరి సినిమాకి. బాలుగారికి ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మవిభూషణ్ లభించాయి. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ కూడా అందుకున్నారు. శతవసంత భారతీయ చలనచిత్రమూర్తి మతో పురస్కారం కూడా వరించింది. ఇవే కాక జాతీయ పురస్కారాలతో పాటు తెలుగులో 29 సార్లు నంది అవార్డులు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మన బాలుగారు. దాదాపు 40,000కు పైగా ఆయన పాటలు పాడారు. ఇది ఒక రికార్డు. ఒక సింగర్గా తన స్థాయిని చరిత్రలో నిలుపుకున్న గొప్ప వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టి పెరిగిన ఊరిలోకి మనం వచ్చి అక్కడ ఆ ఊరు వాతావరణం, ఆయన పెరిగిన ఇల్లు, ఆ చుట్టూ ఉండే పరిస్థితులు తెలుసుకోవడం చాలా మనసుకి హాయిగా అనిపిస్తుంది. పదండి, ఇంకా లేట్ ఎందుకు, మనం బాలసుబ్రహ్మణ్యం గారి ఇల్లుని చూసేద్దాం. సార్ నమస్తే సార్, మేము సుహారి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాము. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి తెలుసుకునే విషయాల్లో భాగంగా ఇక్కడ మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ ఇల్లు ఎక్కడ అని. అదే సార్, అక్కడ కనిపిస్తున్న ఇల్లు. ఓకే, ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకున్నారంట కదా సార్? ఉన్నారు, ఖమ్మంలో అయినా బల్జోలో అయినా ఇద్దరు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. ఓకే సార్, అక్కడికి వెళ్ళి ఒకసారి మాట్లాడదాం. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం వాళ్ళ ఇంటికి అయితే వచ్చున్నామండి. అక్కడ ఎవరు లేరు. పక్కనే ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. ఆమెను అడిగి ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిద్దేమో చూడండి. మా నమస్తే అమ్మా, మేము సుహారి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నామమ్మా. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి తెలుసుకుందామని ఒక వీడియో తీస్తున్నాము. బాలసుబ్రహ్మణ్యం గారు ఇల్లు అయితే ఇది అని చెప్పారు, అదేనా? అయిపోయింది, పడేసారు ఇల్లు. పడేశారు. ఇప్పుడు ఎవరు లేరు ఆ ఇంట్లో, తలుపేస్తున్నారు. వాళ్ళు పొలం పోయారా ఉన్నారు, ఇంట్లో పడుకొని ఉంటుంది ఆమె. అంటే డోర్ వేసి ఉంది, అందుకని ఇంకా పక్కన మీరు ఉన్నారు కదా, ఒకసారి అడుగుదాం. మాది వాళ్ళది అంతా ఉండిందిలే ఇల్లు. మాది బడగొట్టి మేము కట్టి యూతలు కట్టుకున్నాం, వాళ్ళు ఒకటి కట్టుకున్నాం. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నా అంటే ఎప్పుడు కొనుక్కున్నారు అంటే మీకు ఐడియా ఉంది? నాకు తెలియదు, నా పెళ్లిగా కొనుక్కున్నారు. అంటే ఇది అంతా కూడా అప్పుడు వాళ్ళ నివాసమే. వాళ్ళదేనైతే వాళ్ళకి అప్పుడు మా పెళ్లిగా తలకే కట్టుకున్నాం. పెంకుటిల్లు, పెంకుటి కాదు, సేమ్ పెంకాల వేసి రాళ్ళు కట్టుండేరు. మిద్దే, పెద్ద మిద్దే. ఒక రూమ్ పైన రూమ్ వేసి ఉన్నారు. అయితే అది పోత పని చేయకుండా ఉండిందిలే. ఇటుకి రాళ్ళు కట్టిండే పోత మా కాడికి వచ్చినా పోత పని చేసి ఉన్నాం. మేము ఉన్నాం, ఒక 10 ఏళ్ళు దాకా ఉన్నాము ఇంట్లో. కూర్చోండి పర్లేదు. అంటే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి తెలుసుకోవడానికి వీడియో చేస్తున్నాము. మీకు ఆయన గురించి ఏమన్నా తెలిసేమో అడుగుదామని. నాకు తెలిసి వాళ్ళకి ఆయన పెద్దవాళ్ళు అనుకుంటుండేది. ఏమని, ఆయన చెంచారం వచ్చాలకి భార్య చనిపోయింది. ఆయన నెల్లూరు పోయాడు. నెల్లూరు పోయి ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆయన పిల్లలు బాలసుబ్రహ్మణ్యం ఇళ్ళు అని చెప్పి అంతవరకు తెలుసు. అప్పుడు అడగదు ఇల్లు, ఇదంతా ఇళ్ళే, చెట్లు అంతా గందరగోళంగా ఉండేది. ఆ భార్యని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ఇంటి పని కూడా చేయలే, ఇల్లు కట్టాడు అంతవరకే, ఇంటి పని కూడా చేయలే. ఒక తడవ ఎప్పుడు వచ్చాడంటే రావమ్మ మహాలక్ష్మి అనే పాట పెట్టారు. అప్పుడు మామూలుగా ఆ పాట పాడాడు. ఆడికి వచ్చి బాలసుబ్రహ్మణ్యం వచ్చి గుళ్ళో
అబ్బా కొడుకు ఇద్దరు వచ్చి ఆ పాట పాడాడు, అది నాకు తెలుసు. చూసారా మీరు అప్పుడు? ఆ, అందరం వెళ్ళాము, అందరం వెళ్ళి కావాలని పోయి చూసి వచ్చాము. అంతవరకు తెలుసు. ఆయన ఇక నెల్లూరులోనే వాళ్ళు ఇక వాళ్ళ సంతానం డ్రామాలు వేసేది. ఆయన డ్రామాలు వేసేది, అక్కడికి పోయినాక కూడా వచ్చే డ్రామాలు వేసేది, ఏదో చేస్తుండేది. ఆయన మాసారం నా ఇల్లు, మేము పుట్టిన ఇల్లు మాది మాసారం అని ఆయన అనుకున్నాడు. ఆ పాట పాడాడు. నా బాగా నీ వయసునంట. విన్నాం కదా ఈ పెద్దావిడి మాటల్లో బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. మొత్తానికైతే బాలసుబ్రహ్మణ్యం గారిది నెల్లూరా మాచవరమా ఈ డౌట్ అయితే మనకి ఇప్పటిదాకా నడిచింది. ఇప్పుడైతే క్లారిటీగా చెప్పేశారు. బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టింది అయితే ఈ ఊర్లోనే. వాళ్ళ నాన్నగారి యొక్క పొలాలు, ఆస్తులు, ఇల్లు అన్నీ కూడా ఇక్కడే ఉండేవి. క్రమేపీ వాళ్ళు ఇక్కడి నుంచి మొత్తం నెల్లూరుకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడున్న ఇల్లు స్థలాలు అలాగే పొలాలు ఇవన్నీ కూడా అమ్మేసుకున్నారు. ఇక్కడి నుంచి ఇది అవతల కూడానా? ఆ ఇల్లు, ఈ ఇల్లు, ఇది. ఓకే ఓకే, చూశారు కదా, చాలా పెద్ద స్థలము. ఈ స్థలంలో అంతకుముందు బాలసుబ్రహ్మణ్యం గారు ఇల్లు అయితే ఉండేది. తర్వాత క్రమేపీ వీళ్ళైతే కొనుక్కొని రీమోడల్ చేసుకున్నారు. ఎంత పెద్ద స్థలం అంటే చాలా పెద్దగా ఉందండి స్థలము. ఒకసారి మనం ఇటు నుంచి అటు వెళ్ళి మొత్తం కవర్ చేద్దాము. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మంచి లెజెండరీ సింగర్ అండి. ఇప్పటిదాకా యాక్టర్స్ గురించి అనుకున్నాం, కానీ సింగర్లో ఒక చరిత్ర సృష్టించిన బాలసుబ్రహ్మణ్యం గారి ఊరు, ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో ఒకసారి చూడండి. అటు వెళ్ళడానికి దారి లేదనుకుంటా. అటు వెళ్ళడానికి దారి లేదా? అటు నుంచి అటు ఆ చివర బులుగు వరకు అవంతిగా అక్కడ వరకు అక్కడ చూపిస్తున్నారు. ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ తర్వాత ఆ బిల్డింగ్ కూడా బాలసుబ్రహ్మణ్యం గారి ప్లేస్ అంటే ఇదంతా ఇప్పుడు పెద్ద బిల్డింగ్ అని చెప్తున్నారు కదా మామగారు. అవును, చాలా పెద్ద ప్లేస్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది అటు నుంచి మనం అటు వెళ్ళడానికి దారి ఉందేమో చూద్దాము. ఇటువైపు ఇంకో రోడ్డు కనిపిస్తుంది. మొత్తాన్ని చాలా పెద్ద ప్లేస్ అండి. వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం రాలేదు. అంటే పూర్తిగా వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నెల్లూరులో స్థిరపడిపోయారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ ఊరైతే రాలేదు అని చెప్తున్నారు. ఇక్కడ సమాచారం ప్రకారం బాలసుబ్రహ్మణ్యం గారి గురించి అయితే ఇంతవరకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. చూడండి ఈ చివర, ఓకే, వెనక నుంచి చాలా బాగా కనిపిస్తుందండి పార్ట్స్గా. ఇటువైపు ఒక వాళ్ళ తాతోళ్ళు వాళ్ళు మాకు తెలిసి ఉన్నారు. మాకు తెలిసరికి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళు ఇక్కడ నుంచి నెల్లూరు ఎక్కడికి కాపురం వెళ్ళిపోయారు. మాకు తెలిసిన వాళ్ళ తాత, వాళ్ళ నాన్న వాళ్ళు చూసాను. వాళ్ళ మటు మనుషులు మటుకు చూశాను. వాళ్ళ ఇల్లు అది ఎప్పుడు మేము బాగుండేది, మేము తిరగతుండే వాళ్ళం, వాళ్ళ ఇంట్లో పోయి తిరిగేది, చేసేది, అట్లా చేస్తుండే వాళ్ళం. బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టినప్పుడు ఇక్కడే ఉన్నారా? పుట్టినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టిన ఆయన ఇక్కడే కదా, ఈ ప్లేస్ లోనే జన్మించారు, పుట్టారు, తర్వాత నెల్లూరు వెళ్ళారు. అయితే పుట్టింది అయితే మాచవరమే. అది కూడా కాక ఈ ప్లేస్ లోనే జన్మించారంట. ఆ బిల్డింగ్ అదంతా వాళ్ళ ఇల్లే. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక సింగర్గా మాత్రమే తెలుసు. ఆయన గురించి నాకు కూడా చాలా విషయాలు తెలియలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ మాటల్లో ఎన్నో విషయాలు, వాళ్ళ తాతల తరం కాడి నుంచి బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారి గురించి, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి పిల్లల గురించి అన్నీ వాళ్ళ మాటల్లో నేను తెలుసుకున్నాను. బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారు హరికథలు చెప్పేవారని, ఆ రోజుల్లో బాలసుబ్రహ్మణ్యం గారికి 10 ఏళ్ల వయసులోనే ఒక మంచి పాట పాడారు. అది కూడా రావమ్మ మహాలక్ష్మి అనే ఒక పాట పాడారని ఇప్పుడు ఆ పెద్దావిడి మాటలో మనం విన్నాం కదా. ఆ రోజుల్లోనే తన ప్రతిభని ఊరంతా గుర్తించేంత గొప్ప స్థాయిలో ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి సినిమాల్లోకి వచ్చి మనందరినీ అలరించి ఆయన హిస్టరీలో ఒక లెజెండరీ పర్సన్గా నిలిచిపోయారు. బాలీవుడ్లో కూడా 10 సంవత్సరాల పాటు 700కు పైగా పాటలు పాడి చక్రం తిప్పారు. మొదటిసారిగా స్ట్రైట్గా ఏక్ తుజే సినిమాతో పాడి నేషనల్ అవార్డు అందుకున్నారు. మొత్తం 16 భాషల్లో 40,000 పాటలు పాడి రికార్డు సృష్టించారు మన బాలుగారు. బాలుగారు సావిత్రి గారిని వివాహం చేసుకున్నారు.
వీరికి అమ్మాయి పల్లవి, అబ్బాయి చరణ్ పుట్టారండి. చూశారు కదా, ఇప్పుడు దాకా మనం వెనక నుంచి చూసాము, ఈ చివరి నుంచి ఆ చివరి దాకాని. అటువైపు 2 ఇల్లు కవర్ చేసాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎవరు లేరు మాట్లాడడానికి, పర్లేదు. మనకి ఇదంతా కూడా ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఇల్లు. అది ఎలా అంటే పాత ఇల్లు, ఇప్పుడు వీళ్ళని తీసుకొని రిమోడల్ చేసుకున్నారు. ఇంత పెద్ద ప్లేస్లో బాలసుబ్రహ్మణ్యం గారి ఇల్లు అయితే ఉందండి, అటు ఆ చివరి దాకా. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక లెజెండరీ పర్సను. అలాగే ఈ ఊర్లో కూడా వాళ్ళకి మంచి ఇదైతే ఉంది. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ చరిత్ర అంతా చెప్తా ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను తెలుసుకొని మీకు తెలియజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి సింగర్గా ఒక చరిత్రలో నిలిచిపోయి, అలాంటి సింగర్ మళ్ళీ భవిష్యత్తులో వస్తారు అని కూడా, అంటే 40,000కు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు అంటే, అలాంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆ గొప్ప వ్యక్తి గురించి ఇవాళ తెలుసుకోవడం నాకు బాగా అనిపిస్తుంది, మీకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. పూర్తి వీడియో చూడండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.